సమరసింహారెడ్డి, వీరసింహారెడ్డి, అర్జున్ రెడ్డి చివరికి పాపిరెడ్డిని కూడా మనం తెర మీద చూపించబోతున్నాం. మరి ఆ పాపిరెడ్డి కథ ఏంటి? అసలు ఆ టైటిల్ వెనుకున్న మ్యాజిక్ ఏంటి? థియేటర్‌లో డిసెంబర్ 19న మనల్ని ఎలా నవ్వించబోతున్నారనేది చెప్పడానికి మనతో పాటు టీమ్ ఉంది. మరి ఆ గుర్రం పాపిరెడ్డి వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం. ఈ పాపిరెడ్డి ఎలా నవ్వించబోతున్నారో వివరిద్దాం. హాయ్ టీమ్. హలో అండి. ఏంటి మాకు చాలా వరకు సమరసింహారెడ్డిని చూసాం, వీరసింహారెడ్డిని చూసాం. ఇప్పుడు పాపిరెడ్డిని కూడా చూడబోతున్నాం. అసలు ఏంటి పాపిరెడ్డి కథ ఏంటి? అసలు పాపిరెడ్డి ఎవరు? పాపిరెడ్డి నా పేరు. కసిరెడ్డి ఆయన పాపిరెడ్డి ఇక్కడ క్యారెక్టర్ నేమ్ ఫిలింలో. అండ్ గుర్రం ఇస్ మా ఇంటి పేరు. ఓకే. మరి ఇంటి పేరు గుర్రం అని చెప్పి గాడిద మీద వస్తే ఎలా ఉంటది? అంటే మేము చేసే పనులు అలా ఉంటాయని చెప్పి సార్ సింబాలిక్ గా అలా. అంటే ఏం లేదండి, కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఇది ఒక కామెడీ సినిమాగా బయటికి రావాలంటే డిఫరెంట్గా నాకు టైటిల్ రివీల్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ ఐడియా వచ్చిందండి. అందరూ గుర్రాల మీద రేస్ చేస్తుంటారండి, గుర్రం పాపిరెడ్డి మాత్రం గాడిద మీద రేస్ చేస్తుంటాడు. ఆ 4 గాడిదలు ఎవరో కదండి, వాళ్ళు 4. గాడిదనేసారు. జీవన్ గారు కూడా అందరూ గుర్రాలు నమ్ముకొని పరిగెడితే గుర్రం పాపిరెడ్డి గాడిద నమ్మి రేస్ చేస్తాడు, గెలుస్తాడు. అది విచిత్రం. టార్టాయిస్ అండ్ రాబిట్ క్యాండ్ అలాంటి రేస్ అండి. సో మొత్తం గెలుపు అనేది అదే గెలుస్తారు, అదే కదా గొప్పతనం. సో మరి దానికి ఆ గెలుపు మీరు చూడాలనుకుంటే ప్రేక్షకులను నవ్వించడానికి ఇందులో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి? ఫరియా మీరు చెప్పండి. మీ నుంచి చాలా వరకు ఆడియన్స్ కొత్తగా ఆలోచిస్తున్నారు. అంటే ఫరియా పాట పాడుతుందా లేక ఇంకా సంథింగ్ ఏమైనా చేస్తుందా? ఫరియా పాట పాడుతూనే అవార్డ్స్ వస్తున్నాయి, మరి సినిమాలో చేస్తే ఇంకా ఏమవుతుంది అనేది మీ నుంచి కోరుకుంటున్నారు. సో మీ గురించి చెప్పండి, మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. యాక్చువల్లీ కామెడీ సినిమా అని చెప్తున్నాం, కానీ అన్నీ సీరియస్గానే జరుగుతుంది. ఇట్స్ బికాజ్ చాలా బాధ వేస్తుంది మనందరికీ. అందువల్ల కొంచెం సఫరేజ్ కోసం కొంచెం కామెడీ జనరేట్ అవుతుంది. కానీ అందరి క్యారెక్టర్స్ కొంచెం సఫరింగ్ నుంచి బయటికి వచ్చి మీరు సఫర్ అవుతూ నవ్విస్తున్నారు. అంతే అండి. దట్ ఈస్ హౌ లైఫ్ ఇస్. మా క్యారెక్టర్స్ అయితే ఇండివిజువల్లీ వీ హ్యావ్ the red, the green. we have different back stories in the film. So అన్ని క్యారెక్టర్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి డైరెక్టర్ గారు ఒక టీమ్ ని జమాయించారు. And I think it was a fun roller coaster ride అండి. We had a lot of fun on sets. కానీ ఇన్ ద ఫిల్మ్ ఇంకా ఫన్ జనరేట్ అవుతుంది. అంటే అందరి క్యారెక్టర్ గురించి చెప్తున్నావు, నీ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ ఏంటి? నేను ఒక నర్స్ని, చాలా ఇంటెలిజెంట్ నర్స్ నేను. ఈసారి కొంచెం ఇంటెలిజెంట్ స్టూపిడ్ నర్స్. ఇంటెలిజెంట్ స్టూపిడ్ నర్స్. అండ్ కష్టాలన్నీ దాటేసి తను ఎలా గెలవాలి అని ఆలోచించి ఒక ప్లాన్ చేస్తుంది గుర్రం పాపిరెడ్డితో. ట్రైలర్ చూసాం ఇందాకే. సో శ్రీశైలం వెళ్ళాల్సిందే, దైవదర్శనం చేసుకోవాల్సిందే. సో మరి అంతకంటే ముందు సో మిలిటరీ కసిరెడ్డి గారు, మీ క్యారెక్టర్ ఏంటి? చాలా వరకు మీరు కనబడితేనే సో స్క్రీన్ అంతా థియేటర్ అంతా గొల్లుమంటుంది. సో మరి పాపిరెడ్డిలో మీ రోల్ మిలిటరీ రోల్ అనే వినమే ట్రైలర్ టీజర్ చూడగానే బాగుంది. సో హౌ యువర్ ఫీల్? కొత్తగా ఉంటుందండి. అంటే ఇప్పుడు వరకు చేసిన అన్నిటి క్యారెక్టర్లకి ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేయాలనుకుంటే దానికి తగ్గట్టు క్యారెక్టర్స్ రావడం. ఫస్ట్ కథ విన్నప్పుడు కూడా చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ సార్ అని, దాని మేము మళ్ళీ చాలా డేస్ రిహార్సల్స్ చేసాం అందరూ వెళ్ళి. చూడండి, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా అంతా కూడా. ఎవ్రీ క్యారెక్టర్ నాదనే కాదు, ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ని చూసినా మీరు నవ్వుతారు. ఎవ్రీ క్యారెక్టర్కి ఒక సెపరేట్ యూనిక్ స్టైల్ ఉంటుంది, ఒక కామెడీ ఉంటుంది, మీకు అన్నీ కొత్తగా ఉంటాయండి. ఇప్పుడు దాకా చూసిన సినిమాల్లో మళ్ళీ మీకు రిఫ్రెషింగ్ ఫిలింలో ఉంటుంది. కసిరెడ్డి గారు చెప్పినట్టు చాలా కొత్త డార్క్ హ్యూమర్. సార్ కూడా చాలా ఫిల్మ్ నాలెడ్జ్ చాలా మంచిగా ఉంటుంది. ఫిల్మ్ టెక్నికల్లీ హీస్ వెరీ సౌండ్. సో అట్లా ఎడిటింగ్ స్టైల్ కానీ ఒక స్టైలిస్టిక్గా ఉంటుంది మూవీ. చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది అనిపిస్తుంది ఆడియన్స్కి. అండ్ ఈ శివాల చుట్టూ కొంచెం ఆ డార్క్ హ్యూమర్ కూడా ఎక్కువ ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు టాలీవుడ్లో. సో ఇది అట్లా కొత్తగా ఉంటుంది, ఉంటూ నవ్విస్తుంది అని హోపింగ్. ఓకే. సో నరేష్, అంటే ట్రైలర్ కావచ్చు, పోస్టర్ చూస్తే ఒక స్కెల్టన్ కనబడుతుంది.
సో దాని బ్యాక్గ్రౌండ్ చుట్టూ వెళ్ళిన కథలాగా మనకు అర్థమవుతుంది. సో ఏంటి అసలు శ్మశానంలో శవాలను ఎత్తుకెళ్ళడం ఏంటి? దానికోసం మీరు ఎలా సెట్‌లో ఎలా ఉండేవారు? ఏంటి? అసలు అది ఎలా ఆడియన్‌ని ఎంటర్‌టైన్ చేయగలుగుతుంది? బేసిక్గా అదే సినిమా అండి, అలా చెప్పాలి నాకు తెలీదు. బట్ బేసిక్గా నేను ఒక కాన్ చేయాలండి, నాకు ఒక నలుగురు క్లెవర్ పీపుల్ కావాలన్నమాట ఫిలింలో. సో సౌదామినిని అడిగి సో కాన్ సెట్ చేయమని చెప్పి వాడు చెప్తారంట. ఇంటర్వెల్ అని చెప్పేసి మరి వచ్చే సౌదామిని. సౌదీ సోది. సో హౌ టీమప్ అయిపోయి ఎలా ప్లాన్ చేసేమి ఏంటి, అసలు నా బ్యాక్ మైండ్లో ఏముందన్నదే బేసిక్గా అది మెల్లగా స్టోరీ వెళ్ళే కొద్దీ రివీల్ అవుతూ ఉంటుంది అనమాట స్టోరీ. ఇలా గెటప్స్ కూడా బాగానే మారినట్టున్నాయి. స్క్రీన్ మీద కనిపించే గెటపే కాకుండా రకరకాల గెటప్. ముసలివాడి గెటప్ వేసాను అండ్ ఒక లాయర్ బట్ మిడిల్ ఏజ్డ్ అన్నీ వేసాను. డైరెక్టర్ గారు ఫ్యాంటసీస్. మురళి గారు ఇంటర్వ్యూలోనే ఎంత ఫన్ ఉందంటే సెట్లో వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడం ఒక డైరెక్టర్. వీళ్ళతో పాటు చాలా మహాన్ లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు. బ్రహ్మానందం గారు, యోగి బాబు గారు, జీవన్ సో ఇంకా జీవన్ రెడ్డి. సో వీళ్ళందరినీ ఎలా కోఆర్డినేట్ చేసుకుంటూ మీకు రావాల్సిన అవుట్పుట్ తీసుకొచ్చుకున్నారు? ఇంతకుముందు అన్నానండి, ఇలా అంటే అందరు కోడి పుంజులు, కోడి పిల్లలు అట్లా అనుకోండి. ఒకటి పెడితే ఇంకొకరు బయటికి వెళ్తుంటారండి. అందరిని తీసుకొచ్చి ఒక గంపలో పెట్టడం చాలా కష్టం అండి. అలా గంపలో పెట్టేసి కామెడీ జనరేట్ చేయాలంటే ఇట్స్ ఎ టాస్క్, బట్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. రియల్లీ లవ్డ్ ఇట్. వాళ్ళ క్రియేటివ్ కొలాబరేషన్ వంశీ దగ్గర నుంచి నరేష్ గారు, ఈవెన్ లెస్ ఆఫ్ ఇట్, బట్ కసిరెడ్డి గారు, ఫరియా, everyone contributed to it. And జీవన్ గారు ఎందుకు లెస్ ఆఫ్ ఇట్ అంటే we was never part of that collab కదా. లేకుండా ఎందుకు అన్న డైలాగ్ అయినా చెప్పాను చెప్పు అంటే దట్ వాజ్ హిస్. ఆయన త్వరగా వెళ్ళిపోవాలి సార్, అందుకేనా అయిందా చేద్దామా ప్యాకప్. సో దే కాంట్రిబ్యూట్ అంటే ఎలా ఉంటుందంటే నువ్వేంటి తర్వాత ఏంటి. అండ్ వన్ థింగ్ ఐ హ్యావ్ టు మెన్షన్, I think these bunch of actors are the most secure actors అండి. బికాస్ ఏ రోజు ఐ నెవర్ ఫెల్ దట్ నాకు ఈ లైన్ కావాలి, నాకు ఎక్కువ స్క్రీన్ టైం వస్తుంది, ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది. లేదండి ఇప్పుడు కసిరెడ్డి గారు ఉన్నప్పుడు చాలా డైలాగ్ కసిరెడ్డి గారు లేదు వంశీ చెప్తే బాగుంటుందని వంశీకి ఇచ్చారు. వంశీ గారు లేదు నాది వద్దు, ఇట్లా డైలాగ్ వద్దు అని చెప్పారు. దట్ ఈస్ హౌ వద్దు సార్, డైలాగ్ వద్దు సార్, ఇక్కడ వద్దు చెప్పకుండా విల్ జస్ట్ గో విత్ బ్లాంక్ మిస్టేక్. దట్ ఈస్ హౌ వి కొలాబరేట్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అండి. దట్ ఈస్ హౌ దిస్ మ్యాడ్నెస్, దిస్ chaotic situations came out. That is what makes the audience laugh tomorrow. I mean, when the movie is releasing on December 19th. అసలు ఏంటి ఈ స్టోరీకి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? జస్ట్ మీ మైండ్లో నుంచి వచ్చిన అల్లుకున్నటువంటి కథేనా, లేకపోతే ఎక్కడన్నా సినిమా బయటకు వచ్చిన తర్వాత ఇది అక్కడి నుంచి తీసుకున్నాం అని చెప్పే సందర్భాలు ఏమైనా ఉంటాయా? బేసికలీ కథ నాది కదండి, పూర్ణ ప్రజ్ఞ అని ఫ్రెండ్ది. 5 years బ్యాక్ నుంచి కథతో ట్రావెల్ అవుతున్నాను. అది దిస్ ఈజ్ మెంట్ టు బి మై డెబ్యూ మూవీ అండి. బట్ బికాస్ ఆఫ్ బడ్జెటరీ కన్స్టెన్సీ ఇది డెబ్యూ కాలేదు. ఐడియా ఏంటంటే అండి, హర్షద్ వర్గం మీద ఐడియా స్టార్ట్ అయిందండి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్య. సో వీళ్ళని పటాయించింది కూడా అదే చెప్పి అనుకుంటాను. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాన్ ఫర్ దట్ దిస్ సినిమా. వాట్ యు స్టిల్ కామ కదా. ఎవరు కామా సినిమా చిలిపి. సో హీస్ కామ, హీస్ క్రోధ కసిరెడ్డి గారు, కోపిస్టి. మోహ మన ఫరియా అబ్దుల్లా, టెంప్ట్రస్. మద గుర్రం పాపిరెడ్డి. మాశ్చర్య వచ్చి విలన్స్. సో ఇలాంటి ఒక 6 ఎమోషన్స్ పెట్టి ఒక తల్లుకొని గుర్రం పాపిరెడ్డి అతను ఒక 4 స్టూపిడ్స్తో కలిపి ఎలా ఒక కాన్ పుల్ ఆఫ్ చేశాడు అనేది చాలా సార్లు. వంశీ మీరు చెప్పండి, ఫరియా అల్లరి ఎట్లా తట్టుకున్నారండి? చాలా కష్టమైందండి. ఫస్ట్లో అయితే చాలా ఇబ్బంది ఉండే, కొంచెం మెల్లమెల్లగా ఇంకా నేనే అలవాటు చేసుకున్నా. మేమిద్దరం కూడా చాలా ఫీల్ అయ్యేటోళ్ళం పక్కకి వెళ్ళి, ఇట్లా ఈ సినిమాలో ఫారియాతో ఎరుక్కున్నాం కదా, ఇప్పుడు అవసరం ఈ టైంలో వెనక్కి వెళ్ళిపోతే డైరెక్టర్ ఏమైనా ఫీల్ అవుతాడా అనుకున్నాము. కానీ ఇంకా మరి ప్రొడ్యూసర్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంకా లైట్ ఇంకా పారిపోదాం అనుకున్నారు, పాపిరెడ్డి కోసం ఆగారు అన్నట్టు. కసిరెడ్డి మీరు చెప్పండి. కసిరెడ్డి చెప్పండి. సో ఏంటి సినిమా ఒక ఎత్తు అయితే దీనిలో యాక్టర్స్ బ్రహ్మానందం గారు, యోగి బాబు గారు ఉన్నారు. వాళ్ళ కాంబినేషన్స్ ఏమైనా ఉంటాయా? బ్రహ్మానందం గారు సెట్లో అడిగిపెట్టినప్పుడు మీ టీం అంతా సైలెంట్గా ఉండే హార్ చేస్తుంటారు. లేదండి, ఆయన మీరు అలా అనుకుంటారు కానీ ఆయన అలా ఉండరండి. ఫుల్ ఫన్ ఉంటుంది. మీకు ఐడియా ఉంటుంది కదండి ఆయన ఎలా ఉంటారండి. బయటికి ఏంటంటే అలా
ఇచ్చేస్తారు కానీ బట్ చాలా జాయిల్గా ఉంటారు ఆయన సెట్కి వచ్చినప్పుడు. ఫుల్ ఎంజాయ్ చేసాం. ఏది మొన్న సేమ్ క్వశ్చన్ నరేష్ ని అడిగారు. సో ఏం చెప్పు చాలా మంచి ఆన్సర్ అది. నాకు తర్వాత కాల్లో చెప్పారు. చెప్పండి. అంటే బేసిక్గా బ్రహ్మానందంగాతో యాక్ట్ చేశారు కదా, ఎలా ఫీల్ అయ్యారో అని అడిగాను. ఫీల్ అంటే అలా ఏం చెప్పలేనండి. ఏం ఫీల్ అవుతాం, బేసిక్గా నేను డైలీ చూస్తాను ఆయన్ని, మీమ్స్లో చూస్తాను, టీవీస్లో చూస్తాను. మా ఇంట్లో మనుషులాగే ఫీల్ అవుతారు, నాకు కొత్తగా ఏం లేదని చెప్పి. లైక్ మీరు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, అట్లా ఏం లేదండి. ఐ వాస్ హ్యాపీ. సో మురళి గారు ఎందుకు యోగి బాబు గారిని చూస్ చేసుకోవడం? సో ఒక తమిళ్ ఫ్లేవర్ కోసమా, లేకపోతే నీడ్ ఉందా? కథ ఎనీ ఆర్ట్ ఫామ్ డజన్ నీడ్ రీజనల్ వాయిస్ అండి. ఆర్ట్ ఫామ్ ఈజ్ ఆర్ట్ ఫామ్ అండి. మ్యూజిక్ కానీ యాక్టింగ్ కానీ ఐ బిలీవ్ ఇన్ దట్. ఈ మూవీకి యోగి బాబు గారిని ఎందుకంటే సరే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పలేను, ఒక ఫ్రెష్ అటెంప్ట్ ఫర్ జాన్రా విచ్ ఈస్ నాట్ బీన్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ తెలుగు సినిమా అండి కంప్లీట్లీ. దానికి ఒక నాకు న్యూ ఫేసెస్, న్యూ ఫ్లేవర్ కావాలండి. ఈ ఆర్టిస్ట్లో ఎనీ ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్, ఎనీ కామెడియన్ కెన్ రిప్లేస్ దెమ్ అండి, టు బీ ఫ్రాంక్. ఐ వాంటెడ్ దట్ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ అండి. సో చూస్ దెమ్. అండ్ యోగి బాబు కూడా అలా వచ్చిన వాళ్ళండి. ఆయన క్యారెక్టర్కి ఎనీ సీనియర్ యాక్టర్ వుడ్ హావ్ ఫిటెడ్ అండి. బట్ ఐ వాంటెడ్ టు గివ్ దట్ న్యూ లుక్ టు ద మూవీ అండి. అందుగురించి వి వెంట్ ఫర్ యోగి బాబు. సో వి గాట్ హిమ్ అండి. అవతార్ మీద మీ సినిమా రిలీజ్. అవతార్తో పాపిరెడ్డికి పోటీయా? అవుతారా లేదా? యాష్ అక్కడ ఫైర్ అండ్ యాష్ అయితే ఇక్కడ ఫన్ అండ్ స్మాష్. సో హౌ యూ ఫీల్, ఎలా అనిపిస్తుంది అవతార్ రోజు మా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మీట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో I think technically we are up into it. Yeah. Technically, detailing wise, we are. కూడా ఏదో చెప్పాం. బట్ బేసికలీ ఏంటంటే అది అవుతారు సార్, అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ బ్రాండ్, ఎస్టాబ్లిష్ మూవీ ఫ్రాంచైజ్. తెలుగులో డబ్బైనా దాని అంటే దానికి ఉండే ఆడియన్స్ ఉంటారు, మనకు ఉండే ఆడియన్స్ మనకు ఉంటారండి. సో వీ వాంట్ టు కమ్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ టైం, ఎంటర్టైన్ చేద్దాం ఆడియన్స్, సెలబ్రేషన్ టైం, సెలబ్రేట్ చేస్తాం, నవ్వించి పంపిస్తామండి. అందులో ప్రమోషనల్ పాట ఉందా? ఐటమ్ సాంగ్ ఉంది కదా. కాదు, అందులోనా ఇందులోనా? అందులో లేదు కాబట్టి ఇందులో ఉంది కాబట్టి రమ్మంటారు, అంతేనా? ప్రమోషన్ సాంగ్ లేదు, ప్రమోషన్ సాంగ్ లేదు కదా. కరెక్ట్ అయ్యా, సారీ. మా దాంట్లో ప్రమోషన్ సాంగ్ ఉంది, అసలు డ్రీమ్ సాంగ్ ఉంది, పైసా డోమ్ డోము. వంశీ, యు సీ వంశీ డాన్సింగ్ సో నైస్లీ. అవతారంలో లేదు. అవతారం ఎవరు డాన్స్ చేస్తాడు? ఎవరు చేయలేరు, తోక ఆడిస్తుంటారు అంతే వాళ్ళు. చివరిగా ఫరియా పాటతో అని చేద్దాం. సో దానికంటే ముందు December 19th రిలీజ్ అనేది, సో ఎలా ఉండబోతుంది కెరీర్? ద ఫిలిం అయితే ఐ థింక్ పీపుల్ విల్ ఎంజాయ్ అండి. ఐ హోప్. నేను కూడా ఆడియన్స్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా December 19th కోసం. ఐ థింక్ దే విల్ ఎంజాయ్. లైక్ ఒక క్లాస్ రూమ్ జోక్స్ లాగా ఉంటుంది. ఓకే. సో ఫరియా ఒక ర్యాప్తో ఎండ్ చేద్దామా? చిలిపి కూడా మధ్యలో జానవచ్చు. బీట్ బాక్సింగ్ ఫ్రమ్ వంశీ. गुर्रम पापी रेडी तो रमची के बात है, खाने में नमक के वैसा उल्टा काड़ी लोकी बेबी आगो में चमचा चबावी को चिकसेडी बाडो చెబి చెడు వాడు పట్టించుకోడు అసలేవి. నీకు బట్టి నీకు చెప్తా, నాతో పెట్టుకోకు చెప్పకు తిరగద్దా. పాపి రెడ్డి పేరు అది ఒక కదరా, హోనా హై తో देखो नहीं हो रहा तो खतरा. పాపిరెడ్డి ఇక్కడ మునిగి December 19న థియేటర్లో తేలి ప్రేక్షకులకి మంచి నవ్వులు పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.